నెక్స్ట్ 5 ఇయర్స్‌లో జాబ్ ఉండదని చెప్పడం కాదు కానీ, ప్రాంప్ట్ రాయడం రాని వాళ్ళకి మాత్రం జాబ్ దొరకదు అని చెప్తున్నా. ఇప్పుడు చూడండి 2023 నుండి ఏఐ టూల్స్ యూజ్ చేసే కంపెనీస్ 300% గ్రోత్ చూశాయి. రిపోర్ట్స్ ప్రకారం 2025లో వరల్డ్‌లో 97 మిలియన్స్ ఏఐ రిలేటెడ్ జాబ్స్ క్రియేట్ అయ్యాయి అని చెప్తున్నారు. బట్ ట్విస్ట్ ఏంటి అని అంటే ఏఐని యూజ్ చేయగలిగే వాళ్ళకి మాత్రమే అవకాశం. గూగుల్, మైక్రోసాఫ్ట్, స్టార్టప్స్ అందరూ ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. డెవలపర్ అయినా, డిజైనర్ అయినా, మార్కెటర్ అయినా ఒక్కటే స్కిల్ డిమాండ్ పెరిగింది, అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఏఐకి కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే మీ ప్రొడక్టివిటీ హాఫ్ అయిపోతుంది. మీ పక్కనోడు ఏఐని యూజ్ చేసి 5x స్పీడ్లో పని చేస్తాడు. దాని రిజల్ట్ మీకన్నా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నవాడు కూడా మీ పొజిషన్కి కంపీట్ చేస్తాడు. ఇది కాంట్రవర్షియల్ అనిపించవచ్చు, కానీ నిజం ఏంటి అని అంటే ఏఐ నిన్ను రీప్లేస్ చేస్తుంది అని కాదు, ఏఐని యూజ్ చేసే వాళ్ళు నిన్ను రీప్లేస్ చేస్తున్నారు అని అర్థం. సో ఇప్పుడే నేర్చుకుంటే అడ్వాంటేజ్, లేట్ అయితే సర్వైవల్ మోడ్. నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో ప్రాంప్ట్ ఇంజనీర్ అనే రోల్ నార్మల్ అవుతుంది. మీరు ఎర్లీ మూవరా లేక లేట్ రియలైజరా? ఏఐ స్కిల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఫ్యూచర్ టెక్ గురించి సింపుల్ తెలుగులో నేర్చుకోవాలి అని అంటే ఫాలో దిస్ ఛానల్. ఫ్యూచర్కి రెడీగా ఉండాలి అని అంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలి.